ద్వారకేష్ షుగర్‌కి సంబంధించి ఒక గుడ్ న్యూస్. కంపెనీ బోర్డ్ బైబ్యాక్ ప్రైస్ అనేది 105 పర్ ఈక్విటీ షేర్‌గా డిసైడ్ చేశారు. అండ్ 20థ్ మార్చ్ 2024 అనేది రికార్డ్ డేట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్‌కి. అండ్ ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది రూ. 81 దగ్గరగా. అండ్ స్టాక్ బైబ్యాక్ ప్రైస్ వచ్చేసి 105. సో, డెఫినిట్‌గా ఇదైతే స్టాక్ అయితే ఒక పాజిటివ్ అని చెప్పవచ్చు. అండ్ టెండర్ మెకానిజం ద్వారా బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అయితే కంపెనీ ఫర్దర్‌గా చేపట్టనుంది. అండ్ ఆల్సో బైబ్యాక్ కింద 30 లాక్ కంపెనీ షేర్స్ అంటే దాదాపు 31.5 కరోర్ ఈ బైబ్యాక్ సైజు. అండ్ ద్వారకేష్ షుగర్ ఆల్మోస్ట్ బైబ్యాక్ అనేది 30% ఎక్కువగా ప్రీమియం తోటి ఉంది కాబట్టి, సో ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ టైమ్‌లో కంపెనీ డెట్ తగ్గించుకుంది. హెల్తీ డివిడెండ్ పే అవుట్ 28.6% ఉంది. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది 116 డేస్ నుంచి 87 డేస్‌కి అయితే తగ్గింది. అండ్ మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ పీర్స్ తోటి స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫర్దర్‌గా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు హెల్తీ డివిడెండ్ 2.47% డివిడెండ్ ఈల్డ్ ఉంటే, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%గా ఉంది. సో, ఫేస్ వాల్యూ 1 కలిగిన కంపెనీ ఆల్మోస్ట్ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ షుగర్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ. అండ్ ఇక ద్వారకేష్ షుగర్స్ మేజర్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో చూసుకుంటే గనక అఫ్‌కోర్స్ షుగర్ తర్వాత ఎథనాల్ అండ్ ఎథనాల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌తో పాటు పవర్ జనరేషన్. సో, ఏదైతే ఎథనాల్ బయో ఎనర్జీకి రిలేటెడ్ పవర్ జనరేషన్‌లో కంపెనీ అయితే ఉంది. అండ్ ఫర్దర్‌గా షుగర్ మేకింగ్ కంపెనీ నుంచి బయో ఎనర్జీ కంపెనీకి కంపెనీ అయితే కన్సాలిడేట్ అయ్యే ప్రాసెస్‌లో అయితే కనబడుతుంది. సో, FY 2023లో షుగర్ నుంచే ఎక్కువగా రెవెన్యూస్ వస్తాయి 72%, డిస్టిలరీ నుంచి 25% రెవెన్యూస్ అయితే వస్తాయి. ఎక్కువగా డొమెస్టిక్‌లో 80% రెవెన్యూస్ వస్తాయి. ఓవర్సీస్ నుంచి 17% యూనిట్స్ లైక్ రెవెన్యూ అయితే వస్తుంది. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి యూపీలో. సో, మార్చ్ FY 2023లో 2,103 కోట్ల సేల్స్ కంపెనీ పోస్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ కంపెనీది 105 కోట్లుగా వచ్చింది. సో, ఆల్మోస్ట్ మీకు నెట్ ప్రాఫిట్ అనేది చాలా మటుకు పెరుగుతూ వస్తుంది. సో, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కంపెనీ స్టడీగా ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. మీన్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్ గ్రోత్ కాదు కానీ, బట్ ఆన్ అన్ యావరేజ్‌గా కంపెనీ స్టేబుల్‌గా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో, క్వార్టర్లీ బేసిస్ మీద అయితే కొద్దిగా డిస్క్రిపెన్సీ కనబడుతుంది. బట్ యాన్యువల్‌గా కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది ప్రస్తుతానికైతే. సో, ద్వారకేష్ షుగర్ మేబీ బైబ్యాక్ వలన కమింగ్ డేస్‌లో స్టాక్ ప్రైస్ అయితే అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. అండ్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కి రీసెంట్‌గానే కంపెనీకి 135 కరోర్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో, లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో కంపెనీకి ఆల్రెడీ 114 కరోర్ ఆర్డర్స్ వచ్చాయి ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి. అండ్ మొత్తంగా కంపెనీ యొక్క ఆర్డర్ ఇన్‌ఫ్లో అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ జీపీటీ ఇన్ఫ్రా మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు తక్కువ పీఈ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 20.44 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇయర్ ఆల్మోస్ట్ మీకు రూ. 40 నుంచి స్టాక్‌లో 210 వరకైతే ర్యాలీ ఇచ్చింది. బట్ 210 నుంచి మనకొక సిగ్నిఫికెంట్‌గా స్టాక్‌లో కరెక్షన్ అయితే చూసాము. అండ్ పాసిబుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది. డెటార్ డేస్ ఇంప్రూవ్ అయ్యాయి. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా ట్రేడ్ అవుతుంది రీసెంట్ ర్యాలీ తర్వాత. బట్ ఓవరాల్‌గా కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనే. అండ్ డిసెంబర్‌లో కంపెనీ సేల్స్ 254 కరోర్‌కి వచ్చాయి. ఎవ్రీ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి కంపెనీలో. నెట్ ప్రాఫిట్ వెరీ కన్సిస్టెంట్‌గా నెట్ ప్రాఫిట్ పెరుగుతూ వస్తుంది. ఈవెన్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తున్నా కూడా ఈ ఇయర్‌లోనే మార్చ్ 2023లో హైయెస్ట్ సేల్స్ 809 కరోర్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ 30 కరోర్‌కి వచ్చింది. సో, వెరీ స్ట్రాంగ్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది కంపెనీ. సో, ఫర్దర్‌గా జీపీటీ ఇన్ఫ్రా ఇక్కడ నుంచి ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్ వాటా ఉంది 75%. మ్యూచువల్ ఫండ్స్ హార్డ్లీ 3.67% వాటానైతే హోల్డ్ చేస్తున్నాయి. అండ్ వన్ సైడెడ్ ర్యాలీ ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈవెన్ లాస్ట్ 3 ఇయర్ బేసిస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద కూడా స్టాక్‌లో చాలా మటుకు ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ ఇయర్ చాలా మటుకు రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన ఇంకో స్టాక్ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. 1 ఇయర్‌లో ఈ స్టాక్ 272% పెరిగిందండి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 600% రిటర్న్స్ ఇస్తే, సో, మాక్సిమం స్టాక్‌లో 600% రిటర్న్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్‌లో లాంగ్ టర్మ్‌లో చాలా మటుకు ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చెప్తున్నారు. సో, కంపెనీకి కొత్తగా 957 కరోర్ అంటే 1000 కరోర్ ఆర్డర్ వచ్చింది రైల్వేస్ నుంచి. అండ్ సో, ఈ ఆర్డర్స్ అనేవి కొత్తగా 2237 కోచెస్‌ని తయారు చేయడానికైతే ఆర్డర్ అయితే వచ్చింది కంపెనీకి. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ కంపెనీ ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. జూపిటర్ వ్యాగన్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ 15,251 కరోర్‌కి వచ్చింది. అండ్ 52 వీక్‌లో రూ. 85 నుంచే అక్కడి నుంచి రూ. 430 వరకైతే స్టాక్ వెళ్ళింది. వెరీ గుడ్ రిస్క్ రేషియోస్ అండ్ ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ ఇది. సో, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అయితే చాలా స్టేబుల్‌గా కనబడుతున్నాయి. ప్రాఫిట్ గ్రోత్ మోర్ దెన్ 40% ఉంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది.
అండ్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో డిసెంబర్‌లో 896 crore సేల్స్ వస్తే ప్రాఫిట్ 83 crore వచ్చాయి. హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ ఈ రీసెంట్ క్వార్టర్‌లోనే అండ్ హైయెస్ట్ ఎవర్ సేల్స్ ఈ రీసెంట్ ఇయర్‌లోనే అండ్ ప్రాఫిట్స్ కూడా 2023లోనే ఎక్కువగా ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసింది కంపెనీ. వెరీ స్టేబుల్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్‌లో సిగ్నిఫికెంట్ చేంజ్ అండ్ ఆర్ఓఈస్ చాలా స్టేబుల్‌గా 15 అబోవ్ అయితే కనబడుతుంది. అండ్ ఫర్దర్‌గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎక్కువ శాతం ప్రమోటరే వాటా కలిగి ఉన్నారు. అండ్ ఫ్యూ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాటా కలిగి ఉంటే మేజర్‌గా పబ్లిక్ 26.55% వాటా కలిగి ఉన్నారు. సో, ఇక్కడ నుంచి జూపిటర్ వ్యాగన్స్‌లో ఒక స్టేబుల్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ స్టాక్ సిగ్నిఫికెంట్‌గా కన్సాలిడేషన్ అయితే కనబడింది. లాంగ్ టర్మ్‌లో వన్స్ కన్సాలిడేషన్ పోతే కనుక స్టాక్‌లో హైయెస్ట్ ఎవర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్ కాబట్టి మిగతా రైల్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ ఇచ్చాయి. బట్ కంపేర్ టు మిగతా స్టాక్స్ ఈ జూపిటర్ వ్యాగన్స్ పెద్దగా ర్యాలీ ఇవ్వలేదనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అవుట్‌లుక్ అయితే పాజిటివ్‌గా ఉండనుంది. సో, ఇవి 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్ అండ్ ఫర్దర్‌గా ఈ స్టాక్స్‌లో కమింగ్ డేస్‌లో మంచి ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.